దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మనందరి జీవితాల్లో దేవాతి దేవుడు అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని కాపాడుతున్న దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 128 మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుని యందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదింపబడతారంటే, ఎలా ఆశీర్వదింపబడతారు? దేవుని చేతుల్లో మనం ఉన్నప్పుడు మన దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి మహాదేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మరి ఈ భూ సంబంధమైనటువంటి ప్రతి కష్టంలో మనం ఆదరింపబడాలంటే ఆయన చేతుల్లోకి మనం వెళ్ళాలి, ఆయన ముందు పెట్టుకోవాలి. అప్పుడే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. అందుకే చూడండి, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. దేవుని త్రోవలను అనుసరించాలి. నేనే మార్గమును, సత్యాన్ని, జీవాన్ని అని యేసుప్రభువు చెప్తున్నారు. ఆయన మార్గములను అనుసరించాలి, ఆయన మాటను గైకోవాలి. మన అంతరాత్మలో ఆయనకు చోటు ఇవ్వాలి. హృదయంలో ప్రథమ స్థానాన్ని ప్రభు అయిన క్రీస్తు వారికి ఇవ్వాలండి. సాతాను అనేక విధాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు అండి. మనం ధన్యకరమైన స్థితిలోకి వెళ్ళకుండా ఎన్నో ఆటంకాలు చేస్తూ ఉంటాడు అపవాది. వాటన్నిటిని మనం జయిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, మనం ఆశీర్వదింపబడతాం అండి. నిజంగా యోబు గారి జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టడం వల్ల ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు ఆయన్ని విడవలేదు. అవును, ఆయన విడిచే దేవుడు కాదు. యోబు గారి జీవితంలో ఎంతో ఘనకార్యాన్ని దేవుడు చేశారు. అలాగే మనము కూడా దేవునిలో భయము, భక్తి కలిగి ఉంటే మనము ఏ విధంగా ఆశీర్వదింపబడతామనేది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి నీవు ఆయనలో భయభక్తులు కలిగి ఉన్నావా? దేవునితో నడుస్తున్నావా? దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఏమీ కోరలేదు. నీ హృదయం నాకు ఇమ్మని అడుగుతున్నారు. మన హృదయంలో ఎవరికి చోటు ఉంది? యేసుప్రభు వారికి చోటు ఇస్తున్నామా? దేవాతి దేవునికి మన హృదయంలో స్థానం ఉన్నప్పుడు మన జీవితాల్లో వింత కార్యాలు ఎన్నో ప్రభు చేయగలరు. ఎలాంటి కష్టం వచ్చినా విడిపిస్తారు. బిడ్డలు లేరా? ఆర్థిక పరిస్థితుల, ఇల్లు లేదా? కష్టాల్లో, ఇబ్బందుల చేత నలిగిపోతున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరా, నీ ప్రభు నీ హృదయవాంఛ తీర్చి నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. ఎవరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో మా తండ్రి, నీ ప్రేమను బట్టి ప్రభువా, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించే దేవుడు, నీ యందు భయభక్తులు గలవారు ఎలా ఆశీర్వదింపడతారనేది మాట్లాడుతున్నావు. నిజమైన భక్తి, విశ్వాసం ప్రతి బిడ్డకు దయచే ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ముఖ్యంగా నాయన సమస్యలు, బాధలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొందు. శక్తి గలేసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.